హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరుకున్న బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఇక్కడైతే టీ అయితే చేస్తున్నాం అన్నమాట. ఈరోజు స్పెషల్ అయితే లాస్ట్లో చెప్తాను అన్నమాట. ఏమిటో స్పెషల్ అంటే ఈరోజు అయితే మా పెళ్లి రోజు, అందుకే ఫస్ట్ అయితే కాఫీతో అయితే స్టార్ట్ చేసామన్నమాట. పెళ్లి రోజు అయితే గుడికి అయితే పోదామనుకుంటున్నాము. మళ్ళీ అయితే ఎక్కువ వాన అయితే పడుతుంది అనమాట. అందుకే అయితే ఇంట్లోనే అయితే పూజ అయితే చేసినాము. మీలో ఎంతమంది మ్యారేజ్ డే అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, లేదా సింపుల్గా అయితే చేస్తారనమాట. ఇదైతే సన్ రైస్. మేమైతే టీ అయితే తాగము, సన్ రైస్. మా పాపకైతే హార్లిక్స్. మా తేజు అయితే అక్కడ వచ్చింది, పాలియమ్మ అని. ఇంకైతే విరివేరైతే కనిపిస్తున్నాను. కాఫీ తాగదు, పాలే మటుకే తాగుతుంది. కాఫీ ఇచ్చిన తాగదనమాట. అయితే పాలు అయితే బాగా కాగినాయి. అయితే గ్లాసులకి అయితే పోస్తా అనమాట. మా తేజుకి అయితే చెప్పి చల్లారైతే ఇవాళ నీళ్ళలో పెడితే అవి చల్లగా అయిపోతాయి కదా. ఇంకేం కొంచెం అయితే నీళ్ళలో అయితే పెడతా అనమాట. ఏంటోనబ్బా జీవితం. బర్త్డే జరుపుకున్నా అదే పని చేయాలా, పెళ్లి రోజు జరుపుకున్నా అదే పని చేయాలి. ఈ పనులు మాత్రం ఆగవు. 24 గంటలు ఇవే పనులు ఉంటాయి. రోజు చేసినా అయిపోవన్నమాట. ఏంటోనబ్బా. ఇక్కడ మా వారికి అయితే టీ అయితే ఇస్తున్నా. మా అమ్మనైతే ఆడిపించుకుంటున్నాడు. వాళ్ళిద్దరు అయితే ఆడుకుంటున్నారు. మా తేజు అయితే ఇంకా నా ఇంట ఆవిడ తిరుగుతూనే ఉంటుంది. ఇంట్లో ఎన్నిసార్లు తుడిచినా కొన్ని లాభాలు తొక్కుతూనే ఉంటుందన్నమాట. అందుకే అవి ఎన్నిసార్లు తుడిచినా అలానే ఉంటుంది. అయితే కరెంట్ అయితే ఫ్యాన్ అయితే వేసినా అనమాట. తేజు అయితే నేను తుడిస్తే చాలు, నేను తుడసల్లా అని ప్రతి ఒక్క పనిలోకి అడ్డం వస్తుంది. నేను తుడసల్లా అని. ఈసారి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసుకున్నాను అనమాట. అక్కడే కుట్టించిన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఎలా ఉంది చెప్పండి. ఇదైతే ఫుల్ డిజైన్ వచ్చింది. అయినా ఈ టోన్స్ అయితే ఉండడం లేదు, విరిగిపోతూనే ఉన్నాయి. అంటే విరిగిపోవడం అంటే ఊసిపోతున్నాయి. గమ్ వేసి అతికిచ్చినారు కదా. అది ఇంట్లో తుడిచేటప్పుడు బకెట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తే మంచిదంట. అలానే మా అమ్మ అయితే చెప్పింది. చూడండి, నేనైతే ఓ పక్క కడుగుతుంటే ఓ పక్క మా పాప తుడుచుకుంటూ వస్తుంది అనమాట. తొక్కుతూనే ఉంటుంది. అయితే వాగిడికి అయితే బొట్లు పెడుతున్నా. కొంతమంది నేను ఒకప్పుడు ఒక వీడియో పెట్టినప్పుడు వాగిటి లోపల కూర్చొని బొట్లు పెట్టమన్నారు. అదైతే నాకు అయితే అందుగా తెల్లనమాట. అందుకే నేను అయితే ఇలానే పెడతా ఎప్పుడు. చూడండి, మా తేజు మళ్ళీ వచ్చింది. మా చిన్న పాప అయితే వాళ్ళ నాన్న అయితే ఆడించుకుంటున్నాడు. అయితే ఫుల్ వర్షం పడేలాగే ఉంది అనిపిస్తుంది. కుంకుమ అయితే అస్సలు బాగాలేదనమాట. అందుకే బొట్లు అయితే సరిగ్గా కుదరటం లేదు. ఇది అయిపోతే వేరే కుంకుమ అయితే తెచ్చుకోవాలా. అస్సలు బొట్లు పెట్టేకే కాలం చేతికి అంటకొస్తానమాట. అందుకే అయితే అలా అయితే వస్తున్నాయి. మేమైతే ముగ్గుపిండి అయితే వేయము, ఎందుకంటే ముగ్గుపిండి లేదు. చాక్ పీస్తోనే అయితే ముగ్గు వేస్తాము. చాక్ పీస్ వేస్తే కొంచెంసేపు అలానే ఉంటుంది. ముగ్గు అయితే పళ్ళప్పుడు తొక్కుతూ ఉంటాము కదా, ఇంకా పిండి అంతా ఇంట్లోకి అయితే వస్తుంది. అందుకే చాక్ పీస్ అయితే వేస్తాము. మేము వేరే ఇంట్లో ఉన్నప్పుడు అయితే కింద అయితే ముగ్గు వేసేవాళ్ళం ముగ్గు పిండితో. ఇంకా కొద్ది రోజుల్లో ఇండ్లు అయితే మారుతున్నాము. ఇండ్లు చిన్నది సరిపోలేదని ఆడైతే కంపల్సరీ ముగ్గు అయితే వేసుకునేకైతే ఉంది. ఆడైతే నీట్గా కొంచెం పెద్దగా ఉంది. ఇది బాగానే ఉంది, కానీ పిల్లలు ఆడుకునేకైతే బాగాలేదు. అందుకే వేరే ఇండ్లు అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. చూడాలా, వేరేటివి ఏమైనా చిక్కితే కంపల్సరీ అయితే తీసుకుంటున్నాము. అడిగినాము, ఉన్నది ఈ నెల ఖాళీ చేస్తాము అన్నారు. చూడాలా ఎప్పుడు ఖాళీ చేస్తారో. వాళ్ళు ఖాళీ చేస్తేనే మేమైతే అడిగి అయితే వాళ్ళ ఇంట్లోకి అయితే పోదాం అనుకుంటున్నాము. ఆ వీడియో కూడా తీసి పెడతా చూడండి.
ఇప్పుడైతే ముగ్గు అయితే వేసేసాను అనమాట. సింపుల్గా వేసిన, ఎందుకంటే ఎంత వేసినా మళ్ళీ వాన వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడైతే పసుపు అయితే వేస్తున్నా. కంపల్సరీ ముగ్గు పసుపు మీద వేస్తే సూపర్గా ఉంటుంది, అందుకే ఇట్లయితే వేస్తున్నాను అనమాట. ఎంత ముగ్గు వేసినా దాంట్లో కంపల్సరీగా పసుపు వేసి బొట్టు పెడితేనే దానికి అందం వస్తుంది కదా. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? అదే పెళ్ళి కాకముందు అయితే 7:30 వరకు బెడ్డే దిగం కదా. అదే పెళ్ళి అయితే పొద్దున్నే లేలా, వంట చేయాల, పిల్లలను చూసుకోవాలా, మళ్ళీ పూజ చేసుకోవాలా, తినాలా, బట్టలు ఉతుక్కోవాలా, అదే పనే కదా. ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నా, పూలు అయితే పెడుతున్నా. ముందే పటాలు అన్నీ క్లీన్ అయితే చేసిన అనమాట, కడుక్కొని. సామాన్లు అయితే పూజ సామాన్లు కడిగేసిన, పటాలు తూడిసిన. మా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. 5 years ఎప్పుడు ఒకసారి ఏమో బయటికి పోయినాము అంతే, మళ్ళీ అంతగా వీలు కాలేదు, పిల్లలు ఉన్నారు కదా బయటికి పోయేకి. ఇంకా ఈరోజు పోదామంటే ఫుల్గా అయితే వర్షం అయితే దిగింది. చూడాల వర్షం పడుతుందా పడదో, పడితే కన్నా పోమన్నమాట, పడకపోతే పోతాము. చూడాల. ఇదైతే చామంతులు, చెండుమల్లెలు అయితే పెడుతున్నా. చెండుమల్లె పూలు అయితే కట్టింది మా అత్త. చామంతి పూలు అయితే అలానే ఒకటి అయితే పెడుతున్నా. మనకు ఏ బాధ ఉన్నా కొంచెంసేపు పూజ చేసుకుంటే మనశ్శాంతిగా అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది? కొంచెం రిలీఫ్ వస్తుంది అనమాట పూజ అయితే చేస్తే. అందుకే అయితే పూజ అయితే చేస్తున్నా. మార్నింగే చేసిన, పిల్లలను అప్పుడే రెడీ అయితే చేసిన. మా పాప అయితే నిద్రపోతుంది. మా తేజు అయితే వాళ్ళ డాడీ కాడైతే ఆడుకుంటాను అనమాట. ఈ పటాలు అయితే నాకు అందనే అందం అనమాట. అందుకే చూడండి, ఇలా పెట్టినా అందంగా పెట్టాలంటే మా మామ అయితే ఉండాలా. మామ అయితే బయట ఉన్నారు, ఏంది పిలుస్తావులే అని నేనైతే పెడుతున్నాను అనమాట. వాడికి ఉండటం లేదు, పడిపోతున్నాయి. ఈసారి ఆయన కొత్త ఏరే ఇంట్లోకి పోయినాక ఆడేలా ఉందో చూడాలి. అయితే రెడీ అయితే అయిపోయినా అనమాట. తలకాయ దుక్కున్నా, అలానే బట్ట ఉండకూడదు కదా తలకు, అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నా. మీలో ఎంతమంది డైలీ పూజ చేస్తారు? పూజ చేసుకుంటే మంచిది. మేమైతే శుక్రవారం శనివారం అయితే చేస్తామన్నమాట. ఈరోజు మ్యారేజ్ డే అని అయితే ఈరోజు అయితే పూజ అయితే చేస్తున్నాం. సోమవారం అయితే వచ్చిందనమాట మ్యారేజ్ డే, May 25 మా పెళ్ళి రోజు. 4 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. ఇంట్లో ధూపం వేసుకుంటే బాగుంటుంది కదా. సాంబ్రాణి అయితే అయిపోయింది అనమాట, అందుకే ధూపం అయితే వేళ. అలానే అయితే పూజ అయితే చేస్తున్నాం అనమాట. మనం పెళ్ళి కాకముందు పూజ అంటే పండగకోసారి అంతే చేస్తాము, అంత పండగ వస్తే అసలు చేస్తాము, లేదా అసలు చేయమన్నమాట. పెళ్ళి అయితే కంపల్సరీగా అన్నీ అవే అలవాటు అయిపోతాయి. మనం వద్దనుకునే ఆటోమేటిక్గా పూజ అయితే చేసుకుంటాము. పూజ ఒకటే కాదు, ప్రతి ఒక్కటి పెళ్ళి అయినాక నేర్చుకుంటాము. మనం అనుకోవచ్చు పెళ్ళి అయితే మన లైఫ్ బాగుండదని, కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు. పెళ్ళి అయితే లైఫ్ మారిపోతుంది. లైఫ్ మారిపోయినా పెళ్ళి అయినాకనే బాగుంటుంది అనమాట. చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే మస్తు గుర్తొస్తాయన్నమాట. ఏంటోనబ్బా, మళ్ళీ ఆ జ్ఞాపకాలు అయితే మనం ఊహించలేము, అవి రావు. ఏమైనా చిన్నప్పుడే అయితే బాగుంటాయి. అయితే పూజ అయితే చేసేసిన. మా తేజునైతే కాళ్ళు అయితే ముక్కోమంటున్నా. నేనైతే కాళ్ళు అయితే బేసింగ్ ఎత్తి తీసుకున్నా. మా తేజు చూడండి, నేను ముక్కుంటా అని చెప్తుంది. చూడ వాళ్ళ ఆయనకైతే కాళ్ళు అయితే ముక్కుంటుంది అనమాట.
నా కాళ్ళు ముక్కు అంటే ముక్కోనండి, మళ్ళీ ముక్కుంది. నచ్చితే చిన్న లైక్ చేయండి. బాయ్.